హాస్పిటల్ శ్రీకాళహస్తిలో చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఇంత ముందర 2014-19లో మరి నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా డెవలప్ చేసి అక్కడ డయాలసిస్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాల్లో ఆ డయాలసిస్ సెంటర్ ని కక్ష విధంగా మూసేసి ఎక్కడ కూడా దాని లోపల ఒక డెవలప్మెంట్ లేదు, ఆక్సిజన్ సిలిండర్స్ కూడా లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది అధ్యక్ష. చాలా దారుణమైన పరిస్థితి అధ్యక్ష. నిజంగానే ఆ పేదవాడు పోయి కనీసం శవం తీసుకోవాలన్నా కూడా పేదవాడు 10,000-5,000 డబ్బు కట్టే పరిస్థితి గడిచిన 5 సంవత్సరాలు ఉండింది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా కోరుకుంటున్నాను దానికి మరి కొత్త డయాలసిస్ సెంటర్ ఇవ్వమని చెప్పి. ఇంకొక మాట అధ్యక్ష, ఎస్సీ, ఎస్సీ, బీసీ హాస్టల్స్ మొన్న నేను విజిట్ చేసిన అధ్యక్ష, దగ్గర చిన్న పిల్లకాయల అధ్యక్ష, వాళ్ళ వయసు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆడపిల్లల అధ్యక్ష. దగ్గర 236 మంది ఒక హాస్టల్లో ఉంటే కనీసం 10 బాత్రూమ్ కూడా లేదు. వాళ్ళకు ఉండేది కానీ 2-3 బాత్రూమ్స్ ఉన్నాయి. వాళ్ళు బయట పోవడం, పాపం వాళ్ళ చుట్టుపక్కల